శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చెట్లు ప్రగతికి మెట్లు, దీని గురించి తెలుసుకుందాం. ఈ సృష్టిలో పరమాత్మ నుండి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి వృక్షాలు, వృక్షాల నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు ఉద్భవించారని తెలుస్తోంది. అందువల్ల వృక్షాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దీన్ని గుర్తించినటువంటి మన పూర్వీకులు వృక్షో రక్షతి రక్షితః అన్నారు. మానవుడు ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నంతకాలం మనిషి సుఖశాంతులతోటి హాయిగా జీవించగలడు. దాన్ని వినాశనం చేసుకుంటే మనం వేరే చెప్పక్కర్లేదు. ఇప్పటికే మనం చాలా మటుకు కొన్ని పరిణామాలు చవి చూస్తున్నాం. చెట్లను నరకటం రెండవ నరకం అనే ప్రబోధాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ భూమి నిండా కూడా వృక్ష సంపద ఉంది. ఆ వృక్షాల నీడలో లక్షలాది జీవరాశులు తలదాచుకుంటున్నాయి. మరెన్నో జీవాలు వృక్షాల ఫలాలు, ఆకులు, అలములు తిని జీవిస్తున్నాయి. ఈ జగతికి ముఖ్యంగా ప్రాణవాయువుని ఇవ్వడానికి వృక్షాలు తమ వంతు విశేష కృషిని సలుపుతున్నాయి. అటువంటి ఉపకారం చేస్తున్న వృక్షాలు మన స్నేహితులుగా చూడాలి మనం. ఇవి ఔషధి వృక్షాలుగా, దేవతా వృక్షాలుగా కూడా ఉన్నాయి. కాబట్టి వృక్షాలని పెంచి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చెట్ల వల్ల పొందుతున్న అనేక లాభాలను మర్చిపోకూడదు. అందుకు ప్రతిగా ప్రకృతిని ఆరాధించాలి. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలి, చెట్లను పెంపొందించాలి. సామాజిక ప్రయోజనాన్ని గుర్తించి పర్యావరణ రక్షణకి తోడ్పడాలి. అందుకే సర్వం మనకు ధారపోస్తున్న ప్రకృతి మాతకి కృతజ్ఞత తెలుపుకోవాలి. వాతావరణాన్ని కలుషితం చేయకుండా కాపాడుకోవాలి. మనకి ప్రకృతితో అవినాభావ సంబంధం ఉంది. మన పండుగలు ఎన్నో ఈ ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. అథర్వణ వేదంలో చెట్లు, ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాల గురించి చక్కగా వివరించబడ్డాయి. ఒక పెద్ద చెట్టుకు దాదాపుగా 4 లక్షల ఆకులు ఉంటాయట. ఇవి స్వచ్ఛమైన గాలిని అందించే సహజ ఎయిర్ కండిషనర్లుగా పనిచేస్తాయని, తన జీవిత కాలంలో ఎంతో విలువగల ప్రయోజనాలను అందిస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అలాగే పురాణాల్లో వనాలు, వృక్షాల గురించి ప్రస్తావన ఉంది. రామాయణంలో రావణాసురుడు తన లంకానగరంలో చక్కని వనాలను పెంచాడు. ఆ వనాల్లో చక్కనిది అశోక వృక్షం. అందుకే ఆ వనంలోనే సీతమ్మ వారి నుంచి ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని అశోక వృక్షాల కింద ఆమెను ఉంచుతాడు. ఇంద్రుడు కూడా చక్కని వనాన్ని పెంచాడు. అదే నందనవనం. ధనపతి అయిన కుబేరుడు వనం పేరు చైత్ర రథం. వీటన్నిటిలో అందమైంది లంకలో ఉన్న అశోకవనం. వనాలను పెంచడం అనేది అనాదిగా వస్తూనే ఉంది. దేవతా వృక్షాలుగా చెప్పబడుతున్న తులసి, రావి, వేప, మారేడు, చందనం మొదలైన వృక్షాలన్నీ కూడా మనం పూజ చేస్తూ ఉంటాం. పుష్పాలు, మల్లెలు ఇలాంటి పరిమళ పుష్పాలు కనుక పూజ చేస్తే మంచి ఆలోచనలు, కోరికలు సిద్ధిస్తాయి. విరించి పుష్పాలతో పూజ చేస్తే శరీరంలో వేడి తగ్గి మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఎరుపు పుష్పాలతో పూజ చేస్తే ఐధైర్యాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యం కలుగుతుంది. కాబట్టి పూజలో పుష్పాల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. పుష్పాలు లేనిదే పూజ చేయకూడదు. తప్పనిసరిగా పుష్పాల యొక్క ఆవశ్యకతను తెలుసుకుని పుష్పాలతో పూజ చేయాలి.
ఆరళి పుష్పాలతో పూజ చేస్తే సత్యసంధతను పెంపొందిస్తుంది. తెల్ల తామర పుష్పాలతో పూజ చేస్తే భక్తిని ప్రేరేపిస్తుంది. తులసి దళాలతో పూజ చేస్తే భక్తిని పెంచి ఆధ్యాత్మిక మార్గం చూపుతుంది. అలాగే గన్నేరుతో పూజ చేస్తే భక్తిని పెంచి ముక్తిని ప్రసాదిస్తుంది. ధవళం పూజ చేస్తే వ్యర్థ కోరికలన్నీ పోయి సంతోషకరమైన జీవితం కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజ చేస్తే పాపాలు నశిస్తాయి, బుద్ధి పెంచుతుంది. నాగలింగ పుష్పాలతో పూజ చేస్తే సకల సంపదలకు ఆదిదేవత అయిన మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. తామర శంఖ పుష్పాలతో పూజ చేస్తే గనక అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజ చేస్తే జ్ఞానం ఐశ్వర్యం కలగడమే కాకుండా ముక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి దైవాన్ని నమ్మి వివిధ పుష్పాలతో పూజ చేస్తే ఆయా ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెప్పారు. ఇలా ప్రకృతికి మానవుడికి విడదీయరాని సంబంధం ఉంది. అడవులు ప్రసాదించే వనమూలికలు ఔషధాలు అవన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇంతటి మహోపకారం చేస్తున్నటువంటి చెట్లని మనం కాపాడుకోవాలి. అందుకనే ఒక్క మనిషే కాదు, సమస్త జీవరాశికి చెట్లు ఉపకారం చేస్తున్నాయి. జీవరాశులన్నీ చెట్లను ఆశ్రయించే జీవిస్తున్నాయి. వాటి ఆకుల్ని ఫలాల్ని కాయలని ఆహారంగా స్వీకరించి జీవనాన్ని సాగిస్తున్నాం మనం అందరం కూడా. ఒక దివ్య వృక్షాన్ని నాటినట్లయితే ఎంతో పుణ్యం వస్తుంది, సమాజానికి మేలు కూడా కలుగుతుంది. ఒక ఫలవృక్షాన్ని నాటామనుకోండి, అనేక పక్షులకు ఇతర జీవాలకి ఆహారంగా అది నిలుస్తుంది. సర్వజీవులు ప్రకృతి శ్రేయస్సు కోరి అడవులను అభివృద్ధి చేస్తే వందల వేల కోట్ల కల్పాలు స్వర్గంలో జీవిస్తారట. ఇలాంటి విషయాలన్నీ మన పురాణాలు గ్రంథాలు తెలుపుతున్నాయి. చెట్లు లేనిదే మానవ మనుగడ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్న చెట్టునైనా సరే నాటే అలవాటు చేసుకోవాలి. మన ప్రకృతిని కాపాడుకోవాలి. మనం పిల్లలందరూ కూడా పుట్టినరోజు పండుగ చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు బహుమతులని మనం ఇస్తూ ఉంటాం. అలా బహుమతులు ఇచ్చే బదులు ఒక వృక్షాన్ని గనక ఇస్తే గనక ఆ వృక్షాన్ని పాతిపెడితే మనం చక్కని వృక్ష సంపదని పెంచిన వాళ్ళం అవుతాం. అలాగే ఎవరికైనా కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఈ తులసి చెట్టును లేకపోతే చక్కని మల్లి చెట్టును ఇలాంటి చెట్లను ఇచ్చి మనం వారు కూడా మొక్కల్ని పెంచేటువంటి అలవాటు చేసిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వృక్షాలను పెంచి మన దేశం అంతా పర్యావరణ పరిరక్షణకి తోడ్పడదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్.